బాస్ మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి బాస్. ఏంటి మర్చిపోయాడా? నేను ఒక అనాథని. అన్బిలీవబుల్. తమ్ముడు, ఈ ప్రపంచంలో ఎవరు అనాథ కాడు. సురేష్, తన ఫ్లాష్ బ్యాకే పాతది. ఇందులో నీ రియాక్షన్ పరమ చెత్తగా ఉంది. కానీ నేను అనాథని కాదు. నాకు ఒక అక్క, ఆ అక్క కూతురు కూడా ఇతని ఉంది. ఫ్లాష్ బ్యాక్ పాతదైనప్పటికీ ఇతని కన్ఫ్యూషన్ కొత్తదిగా ఉంది. కంటిన్యూ. నేనెప్పుడు భోజనం తినే మెస్ ఓనరే మా అక్క. ఆ అక్క గర్భంలో పాప ఉన్నప్పుడే అక్క హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు. షిట్. పాప పుట్టిన తర్వాత తనే జీవితం అనుకుంది, కానీ నన్ను తన సొంత తమ్ముళ్ళ భావిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను అనాథనా? భలే ఫ్లాష్ బ్యాక్ రా. కడిగేసి కాకివేయి. మీ గురించి చెప్పండి. సేమ్ టు యూ బాస్. కానీ చిన్న చేంజ్ అక్కే లేదు. కట్ చేస్తున్నాడేంటి? బాస్ బాస్ బాస్, ఎందుకు బాస్ అలా టెన్షన్ గా మందు కొడుతున్నావు? శోకంలో ఉన్నాను. నీ ఫ్లాష్ బ్యాక్ విని మేమే బాధపడాలయ్యా. నువ్వు కంటిన్యూ చేయి. ఒక అమ్మాయి బైక్ తీసుకొని ఇంటి ముందు పార్క్ చేసి పెట్టాను. ఎవరో దొంగ నాయాలు తీసుకెళ్ళిపోయారు. బాస్, దొంగని అలా తప్పుగా అనకండి. పాపం వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో. అవును. బాస్, ఎందుకు బాస్ ఫోన్ కట్ చేశారు? అరే పోండి బాస్, ఒక అమ్మాయి చేతులు ఇరుక్కుని నానా ఆగచాట్లు పడుతుంటే. లవ్ చేస్తున్నారా? ఎస్, వన్ సైడ్. అందువల్లే తను టార్చర్ చేస్తుందా? ఓవర్ గా టార్చర్ చేస్తుంది. అయితే తనే మీ లవర్. కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయా? రక్త కన్నీరు. అయితే తనే మీ వైఫ్. ఆఫ్ కోర్స్. బాస్, మీరు దేనికి దిగులు పడకండి. ఈ రోజు నైట్ ఒక బ్రహ్మాండమైన విందుని ఏర్పాటు చేసాం. వెళ్తున్నాం, అదరగొడుతున్నాం. నిన్ను చూస్తేనే తెలుస్తుంది 1వ నెంబర్ యాక్టివిస్ట్ అని. ఏంట్రా లుక్, ఎన్ని బళ్ళు కొట్టేస్తున్నావు? 1వ నెంబర్ అని ఎలా టీ కనిపించావు? షర్ట్ మీద నెంబర్ 1 అని వేసుకున్నాడు రమేష్. అమ్మా, ఏంటి నా బండి ఎక్కడ? అదేందుకే ఇలా అడుగుతున్నావు? అమ్మా, నా బండి ఎక్కడ? అయ్యో, మీ నాన్న తీసుకువెళ్లారే. ఉదయం నుంచి ప్రాణం తీస్తోంది. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే బీచ్ రోడ్ లో ఉన్నాను. బండి నెంబర్ ఏంటి? ఏమండి, మీ బండి నెంబర్ మర్చిపోయారా? PY01CJ2832. హలో, అది నా బండి నెంబర్ కాదు. నా బండి నెంబర్ 3344. ఏంట్రా అలా అమాయకుల్లా ముఖం పెట్టావు? ఏమండి, విజయ్ ఫోటో కూడా ఉంది. విజయ్కి ఊరంతా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఫోటో అంటించుకుంటారు. అవన్నీ నా బళ్ళు అయిపోతాయా? అది నా బండి కాదు. ముందు నా బండిని కనిపెట్టు. హలో, ఎరా, చెప్పరా. నేను కూడా పీకుతా. మళ్ళీయా? ఏంటి అలా చూస్తున్నావు? చూస్తావా? ఏ? ఇలా రండి. ఉండండి బాస్, నేను రమేష్ జాలీగా ఆడుకుంటున్నాం. భలే దొరికాడు. బాస్ రండి. ఏ క్విషన్, నువ్వు ఎక్కడే ఉండు, వచ్చి పొజిషన్ లో కొడతా. నిలబడి వచ్చి ఆడుకుంటాం. ఏంటి బాస్. బాస్? ఈ తాళాలు ఆయనకి ఇచ్చేయండి. ఏ ఈ బండి తంది కాదంట. ఒక డాక్టర్ బండి అయితే ప్లస్ అని ఎరుపు రంగులో స్టిక్కర్ అంటించి ఉంటుంది. వకీల్ బండి అయితే నలుపు కలర్ లో టై స్టిక్కర్ అంటించి ఉంటుంది. పోలీస్ బండి అయితే ఏం చెయ్యాలి? ఏం చేసి ఉండాలి? కాకి కలర్ లో టోపీని స్టిక్కర్ గా అంటించి ఉండాలి, లేదంటే లాఠీని వేలాడదీసి ఉండాలి. అది మానేసి యాక్టర్ విజయ్ ఫోటో అంటిస్తే మేము ఫ్యాన్స్ బండి అనుకోవాలా లేక పోలీసు బండి అనుకోవాలా? ఏంటి రమేష్, నేను చెప్పింది కరెక్ట్? మాట్లాడకుండా ఊరికే ఉండాలి సురేష్. ఊరికే ఉంటే దాని పేరు నోరు కాదు రమేష్. మీ నోట్లో లాఠీ దిగుంటే తెలుసుండేది. మీకు లాఠీ సరిపోదురా, పెద్ద రాడ్ దింపాలి. మనల్ని బండరాయి అనుకుంటున్నాడు. ఉండి వస్తాను. పెద్ద కర్ర తెస్తాడో ఏంటో. తను వచ్చిందంటే ఉన్న పరువు కాస్త పోయింది. నాన్న ఎక్కడున్నారు? లోపల ఉన్నారమ్మా. సురేష్, ఖచ్చితంగా డ్రగ్స్ కేసే. నాన్న, నేనే సరదాగా బండిని దాచిపెట్టాను. తనే తప్పు చేయలేదు. తన నా ఫ్రెండ్. నాన్న వదిలే నాన్న, ప్లీజ్. బుద్ధి లేదా నీకు? చదువుకున్న అమ్మాయివేగా ఇలాంటి వెధవలతో తిరుగుతున్నావు. సారీ నాన్న. వీళ్ళ పక్కన కూర్చున్నందువల్ల నన్ను లిస్ట్ లో చేసేసాడు. అయ్యా నమస్కారం. యో, వీడి దగ్గర సంతకం తీసుకుని పంపించేసాయి. సరేనయ్యా. ఏదో ఆధార్ కార్డు మీద సంతకం చేసినట్టుగా చేస్తున్నాడు. శివ, శివ, ఒక్క నిమిషం పెద్దవాళ్ళ ప్లీజ్. పిల్లల మీద చెయ్యి వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలి. ఏంటి అర్థం అయిందా? పెద్దవాళ్ళంటే ఆ? ఏ అది పెద్దవాళ్ళు? పెద్దవాళ్ళయ్యకు పుట్టిన పిల్లలు. అదే చెప్తున్నాడు.